ఈ సంవత్సరం ప్రభు దేనికి ఇచ్చాడు మనకి? ఈ సంవత్సరం దేవుడు మనకి దేనికి ఇచ్చాడు అంటే మనం ఫలించాలని, ఆత్మ ఫలము మనం ఫలించాలని, ఆయన ఆకలి తీర్చే అంజూరపు చెట్టులాగా మనం ఉండాలని. దేవుని బిడ్డలారా, మనం మారు మనసు పొందాలని, మనం సరిచేయబడాలని, మనం దేవుని సన్నిధిలో రక్షణ పొందాలని, బాప్తిస్మం పొందాలని ప్రభు మనకి ఒక సంవత్సరం ఇచ్చాడు. కానీ అంత వెచ్చలవిడిగా జీవించడానికి దేవుడు నీకు సంవత్సరం ఇవ్వాలా? దేవుని బిడ్డలారా, దేనికి నీకు దేవుడు ఆయుష్ ఇవ్వాలి? దేవుడు నీకు దేనికి మరి ఒక నూతన సంవత్సరాన్ని ఇవ్వాలి? మన ఇష్టానుసారంగా జీవించడానికి ఒక నూతన సంవత్సరం ఇవ్వాలా? మనం అలా లేము. కానీ చెప్తున్నా, వాక్యం దేవుని బిడ్డలారా ఇక్కడ కూర్చున్న మనకు కాదు, అది అందరికీ వర్తించాలి. మనం అట్లా లేము దేవుని కృప వల్ల. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవించినప్పుడు మనం ఆశీర్వదించబడతాం. జీవించకపోతే 2024 అంతా కూడా మనకి ఎలా ఉంటుంది? మన కుటుంబాలు అల్లకల్లోలంగా మారిపోతూ ఉంటాయని దేవుని వాక్యములో మనం చూడగలుగుతూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో కేవలం మీకు వాక్యాలు చూపించి ప్రార్థన చేసి ముగించేస్తా. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో, జీవించేవారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయనందరి కొరకు మృతి పొందెనని. జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక, ఇక 2024 సంవత్సరంలో కుమారి కుమారుడా, సహోదరి సహోదరుడా, నీవు నీ కొరకు జీవించకూడదు. నువ్వు ఎవరి కొరకు జీవించాలా? నీ కొరకు మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకు. ఎవరు మృతి పొంది తిరిగి లేచిన ఆయన? ఎవరు? ప్రభు అయినా నీ కొరకు చనిపోయాడు. ఆయన నీ కొరకు మృతి పొందాడు, నీ కొరకు ఈ లోకానికి వచ్చాడు, నీ కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. నువ్వు అంతలో కనబడి అంతలో మాయమైపోయే వాళ్ళని విపరీతంగా నువ్వు ప్రేమిస్తున్నావు. తాత్కాలికమైన మనుషుల్ని ప్రేమిస్తున్నావు, అశాశ్వతమైన మనుషుల్ని నమ్ముకుంటున్నావు. నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు? నువ్వు మంచిగా ఉంటే మంచిగా ఉంటా, నువ్వు మంచిగా లేకపోతే నిన్ను అసహించుకునే ఇదిగో మనుషులను, నరమోత్రులను ప్రేమిస్తున్నావు. ఆ చీకట్లో నుండి నేను బయటికి రావాలి. ఆ చీకట్లో నుండి మనం బయటికి, తల్లి అయినా, తండ్రి అయినా, భార్య అయినా, బిడ్డలైనా వారు రక్త మాంసముల శరీరము కలిగిన వారే. మనము చనిపోతే 3వ రోజుకి మర్చిపోతారు. అది మనిషి స్వభావము. ఫిబ్రవరి 15వ తారీఖున సంఘ స్థాపకురాలు దైవజనులు రత్నమ్మ గారు చనిపోయిన రోజు మనకు గుర్తుండదు. ఎందుకంటే మనం మనుషులు, మన కుటుంబాలు ఉంటాయి, మనకు శ్రమలు ఉంటాయి, మన కష్టాలు ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి, బరువులు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. ఒక మనిషిని గుర్తుపెట్టుకునే అంత ఆ స్థితి పరిస్థితి మనకుండదు. చివరికి నీ పుట్టినరోజును కూడా నువ్వు గుర్తు చేసుకో.
నీ పుట్టినరోజు అయిపోయిన తర్వాత నీకు గుర్తు వస్తుంది. ఒక 2 వారాలకు 3 వారాలకు, అయ్యో నా పుట్టినరోజు అయిపోయిందా. మనం ఎవరి కొరకు జీవించాలి, ఎవరిని ప్రేమించాలి, ఎవరి కొరకు మనం బ్రతకాలంటే నీ కొరకు మృతి పొందాడు. నీ కొరకు ఏముందని నీ కొరకు మృతి పొందాడు ఆయన? ఏ మంచి ఉందని నీ కొరకు మృతి పొందాడు? పాము కారులో, తేలుగు తోకలో, నరునికి నిలువెల్లా విషముతో నింపబడిన మనలో ఏముందని మన కొరకు చనిపోవాలి ఆయన? ఏ మంచి పని చేసాం? అక్కడే నేను మారు మనసు పొందా. నా కొరకు చనిపోయాడు. అసలు నాలో ఏ మంచి ఉంది? దేవుని బిడ్డలారా, మాట తప్పే గుణం ఉంది. మాట తప్పుతూ ఉంటా, నచ్చినట్టుగా జీవిస్తూ ఉంటా. నాలో ఏ మంచి ఉందని నా కొరకు ఆయన చనిపోయాడు. ఆ ప్రేమని, ఆ పరలోకపు ప్రేమని మనం గుర్తించాలా? దేవుని బిడ్డలారా, మరి మనం టీవీలో చూసినా, పేపర్లో చూసినా భార్య భర్తను చంపటం, భర్త భార్యను చంపటం, దేవుని బిడ్డలారా పిల్లల తల్లిదండ్రులను వదిలేయటం, అనాథాశ్రమాల్లోకి తీసుకెళ్ళి వదిలేయటం, దింపేయటం, శరణాలయాల్లో బ్రతకటం, మఠాల్లో బ్రతకటం, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసిన స్టేట్ లెవెల్ ఆఫీసర్స్ ఉన్నారు దాంట్లో. పిల్లల్ని మంచి కాన్వెంట్లో వేసి చదివించి పాదం కింద పెట్టకుండా దేవుని బిడ్డలు పోలల్లో నడిపించిన తల్లిదండ్రులు ఆ పిల్లలకు వయసు వచ్చిన తర్వాత ఏం చేశారు? వారే కార్లు ఎక్కించుకొని తల్లిని తండ్రిని వేరొక ఆశ్రమాల్లో దింపేసి వచ్చే పిల్లలు ఉన్నారు నేటి దినాల్లో. దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలారా, ఎవరి కొరకు మనం బ్రతకాలా? నీ జీవితం ఎవరి కొరకు నువ్వు కొనసాగిస్తున్నావు? దేని కొరకు కొనసాగిస్తున్నావు? దేవుడు భార్యనిచ్చాడు, వదిలేమని కాదు. దేవుడు భర్తనిచ్చాడు, వదిలిపెట్టమని కాదు. దేవుడు పిల్లల్ని ఇచ్చాడు, గాలికి వదిలేమని కాదు. వాళ్ళ మంచి మార్గంలో పెంచి పెద్ద చేసి నీ కొరకు వారిని నువ్వు సిద్ధపరుచుకో. నీ వృద్ధాప్యంలో వాళ్ళని ఆదుకుంటారని చెప్పి దేవుడు స్వాస్థ్యముగా, బహుమానముగా కుమార్తెలను దేవుడు ఇచ్చాడు. వాళ్ళు మంచిగా పెంచుకుంటే రేపొద్దున వాళ్ళే నీకు ఆధారంగా ఉంటారు. దేవుని బిడ్డల కుటుంబాలని వదిలిపెట్టామని దేవుడు చెప్పలా. దేవుడు ఏం చెప్తున్నాడు? కుటుంబాలని దీవించి కుటుంబాలని కట్టిన ఆ దేవాది దేవుణ్ణి మనం లక్ష్య పెట్టాలి. అర్థమవుతుందా దేవుని బిడ్డలారా? జీవించు వారికి మీద తమ కొరకు కాక ఎవరి కొరకు జీవించాలంట? 1 తిమోతి 2:1 తిమోతి రాసిన మొదటి పత్రిక. మనము అనగా సంఘము, మనము సంపూర్ణమైన భక్తి. మీరు బాగా వినాలి, సంఘానికి ఈ వాక్య భాగం చాలా కీలకమయ్యా. మనము సంపూర్ణమైన భక్తి, మాన్యత కలిగి నెమ్మదిగా, సుఖంగా. ఈ 2024 ఎలా ఉండాలి మనకి? నెమ్మదిగా. ఎందుకు వచ్చాం గుడికి రాత్రి? ఈ సంవత్సరం మనకి ఎట్టుండాలి? నెమ్మదిగా, సుఖముగా, సౌఖ్యముగా మా కుటుంబం ఉండాలని. అందుకే అయ్యగారు ప్రార్థన పెట్టారని వచ్చామా? ప్రార్థనకి వెళ్ళకపోతే మనం తట్టుకోలేమురా బాబు అని చెప్పి వచ్చామా? ఎందుకు వచ్చాం? మనం దేవుని ఆశీర్వాదం కొరకు వచ్చాం. 2024లో మా కుటుంబం అట్టడికి వెళ్ళిపోవాలనుకుంటే వచ్చామా? పతనం అయిపోవాలనుకుంటూ వచ్చామా దేవుని సన్నిధికి? మనము సుఖముగా, సౌఖ్యముగా మనం బ్రతుకు నిమిత్తం సంపూర్ణమైన భక్తి, మాన్యత కలిగి మనం సుఖంగా, సౌఖ్యంగా, నెమ్మదిగా బ్రతుకు నిమిత్తం మనం ఏం చేయాలంట? అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, ఇది మీరు ఈ సంవత్సరానికి దీన్ని మీరు అండర్లైన్ చేసుకోవాలి. మనుషులందరి కొరకు, రాజుల కొరకు,
అధికారుల కొరకు విజ్ఞాపన, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరిస్తున్నా. ఇది మంచిది మన దేవుని దృష్టికి. అది మంచిదంట మన దేవుని దృష్టికి. ఏంటంట అది? అనుకూలమైందంట. అయితే నేటి క్రైస్తవ బిడ్డలు ఏమనుకుంటున్నారు తెలుసా నానా? నేటి క్రైస్తవ బిడ్డలు ఏమనుకుంటున్నారంటే, అమ్మా, నేటి క్రైస్తవ బిడ్డలు ఏమనుకుంటున్నారంటే, మంచి అయ్యగారు ఉంటే చాలు, మంచి అయ్యగారు మాకు తోడుంటే చాలు, మాకింకేమీ అక్కర్లేదనే భ్రమలో బ్రతుకుతున్నారు నేటి క్రైస్తవ లోకం. నీకు మంచి పాస్టర్ ఉన్నా, మంచి కాపురున్నా, మంచి సంఘం ఉన్నా, మంచి సహవాసం ఉన్నా, పాలించే రాజు మంచివాడు కాకపోతే అయ్యగారు అందరూ కూడా సర్దుకోవటమే. అర్థమవుతుందా నాన్న? మంచి రాజు అంటే ఎవరు? మన రాష్ట్రానికి రాజు ఎవరు? పేరు ఎందుకులే, పేర్లు మనకొద్దు. ముఖ్యమంత్రి రాజు. దేవుని బిడ్డలారా, ఇంతకుముందు ఎవరు రాజు? ఆయన పేరు చెప్పారుగా, ఈయన పేరు కూడా చెప్పండి, లేదా గొడవలు అయిపోతే ఏం లేదు. మంచి అయ్యగారు ఉంటే కుదరదు, మంచి సంఘం ఉంటే కుదరదు, మంచి సహవాసం ఉంటే కుదరదు. అలా అనుకుంటున్నారు మీరు. మనకెవరు ఉండాలంట? మనము సుఖముగా సంపూర్ణ భక్తి మాన్యత కలిగి బ్రతుకు నిమిత్తం మనకెవరు ఉండాలంట? పైన మంచి రాజు. ఎంతమంది రాజు కొరకు ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు? చేతులు ఎత్తండి. బా దేవుని బిడ్డలారా, సంఘం మంచి రాజు రావాలని చెప్పి ప్రార్థన, పైన కఠినుడైన రాజు ఉంటే ఇక్కడ ఎంత మంచి జ్ఞానం కలిగిన సేవకుడు ఉన్నా కానీ మందిరానికి ఏమేకి తప్పదు. నీ దారి నీదే, నా దారి నేనే, మీ పనులు మీరు, నా పనులు. కాబట్టి మనం ఏం చేయాలయ్యా అంటే, రాజుల కొరకు ప్రార్థన చేయాలి. మనకి మంచి అయ్యగారు ఉన్నా, మంచి సంఘం ఉన్నా, పేరున్న పరిచర్య ఉన్నా, రాజు మంచోడు కాకపోతే మనకు చిక్కులు తప్పవు. కర్ణాటకలో దాదాపుగా కట్ చేస్తారు. ఒక తెలంగాణ, ఆంధ్రాలోనే ప్రస్తుతం కొంచెం ఒక మోస్తారుగా ఉంది మనకి. పై ఎత్తు నుండి, నార్త్ నుండి చాలా ఉధృతమైన ఉద్యమం జరుగుతుంది. దేవుని బిడ్డలారా, మన కింద వరకు వస్తే కానీ, మనకు తడిస్తే కానీ మనకు తెలియట్లా. చాలా బలంగా నాకు ఈ మధ్య తెలంగాణ నుంచి ఫోన్ చేశారు. మీ చర్చికి వస్తే, సార్ నాకు ఒంట్లో బాగోట్లేదు సార్, ప్రైజ్ లార్డ్ సార్, వందనాలు పాస్టర్ గారు, ఏదో ఎమ్మ మీద వచ్చే ఊరి పేరు చెప్పాడు, మొహలి ఏదో ఊరి పేరు చెప్పాడు. మీ చర్చికి వస్తే మరి వచ్చి 15 రోజులు ఉంటే ఎవరైనా స్వస్థత పొందుతున్నారంట కదా సార్, ఎవరైనా చావు బతుకులు బ్రతుకుతున్నారంట కదా సార్, మరి నాలో కూడా చాలా సమస్యలు ఉన్నాయి సార్. అసలు ఎంత అనర్గళంగా మాట్లాడాడు తమ్ముడు నాన్న. మరి సార్ రమ్మంటే వస్తాం సార్ మీ దగ్గరికి. నేను చాలామంది చర్చిస్కి వెళ్ళాను సార్, ఆ చర్చికి వెళ్ళాను, ఈ చర్చికి వెళ్ళాను సార్, మరి ఎక్కడికి వెళ్ళా నాకు నయం కాలేదు సార్, మీ దగ్గరికి రమ్మంటారా సార్ అన్నారు. నేనేం చెప్పా? దేవుని, నువ్వు ఎక్కడికి రావాల్సిన పని లేదు, దేవుని మీద విశ్వాసం ఉంచి ప్రార్థన చేసుకో. సార్ బైబిల్ కొనుక్కుంటే సరిపోద్దా సార్ అన్నాడు. బైబిల్ కొనుక్కుంటే కాదు నాన్న, నీ హృదయాన్ని దేవుని సమర్పించుకున్నానా అని చెప్పి.
చాలా విషయాలు మాట్లాడా, చాలా విషయాలు చెప్పా. తర్వాత అన్నాడు, మీ మాటలు నాకు నచ్చినాయి సార్ అన్నాడు. తర్వాత నేను చెప్పా, నువ్వు నన్ను పరీక్షించడానికి ఫోన్ చేసావు, ఎందుకు ఫోన్ చేసావు నాకైతే తెలియదు. ఒకటి మాత్రం నేను చెప్తున్నా, నీ జీవితంలో ఎప్పుడైనా అవసరమైతే యేసుక్రీస్తు ప్రభువుని ఆశ్రయించు, దేవుని రక్షిస్తాడని చెప్పి. ఆ తర్వాత 2 సార్లు ఫోన్ చేశాను. ఎవరిచ్చారయ్యా నా నెంబర్, ఎలా వెళ్ళిందయ్యా నా నెంబర్ అంటే, సార్ ఇక్కడ ఒక నెంబర్ స్క్రోల్ అవుతుంది సార్ టీవీలో, మీది. నా నెంబర్ ఎందుకు స్క్రోల్ అయ్యింది తెలంగాణలో? అబద్ధం. ఆ మరుసటి రోజే, నాకు ఫోన్ చేసిన మరుసటి రోజే ఈ దారి ముందు నుంచి ఒక ఆయన వెళ్ళి, రూతమ్మ గారు బయట శుభ్రం చేస్తున్నారంట, వెళ్ళి ఒక ఫోటో తీసుకున్నారు చర్చిది, వెళ్ళిపోయారు. చూడండి, ఒకరోజు ఫోన్ చేశారు, మరుసటి రోజుకి ఆంధ్రాకి వచ్చేసారు. ఆంధ్రాలో ఇబ్రహీంపట్నంలో బెతెస్దా ప్రార్థనా మందిరాన్ని ఐడెంటిఫై చేశారు, ఫోటో తీసుకున్నారు, వెళ్ళిపోయారు. అంత యాక్టివ్గా ఉంటుంది. నిన్న ఫోను, ఈరోజు ఉదయకాలం 6 గంటలకు వచ్చి ఫోటో తీసుకుని వెళ్ళిపోయారు. అంత ఉధృతంగా ఉంటుంది దేవుని బిడ్డలారా పరిస్థితుల్లో. కాబట్టి మనం ఎట్లా ఉండాలా? ఎడతెక్క ప్రార్థన. హల్లెలూయా. మనం సుఖంగా బ్రతకాలంటే మంచి ప్రార్థన మనం చేయాలా? మనం మంచిగా బ్రతకాలంటే 101వ కీర్తనలో రాయబడిన ప్రకారంగా, లేదా 101 అయినా, పేతురు రాసిన 2వ పత్రిక అయినా, ఇక మనం దాటేసుకుంటూ వెళ్ళిపోవాలి, టైం దాటిపోతుంది. అమ్మగారు ముందే చెప్పారు, అరగంటలో నువ్వు ముగించకపోతే బాగోదని. మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10, 11, 12 వచ్చిన భాగాలు చదవండి తొందరగా. మంచి దినములు చూడగోరువాడు, మంచి దినములు చూడగోరువాడు. ఏ అయ్యగారితో నెత్తిమీద చేయి పెట్టించుకొని ప్రార్థన చేసుకుంటే మంచి దినాలు చూస్తావంట నువ్వు? ఈరోజు ఎందుకు నేను ఇంత నొక్కి ప్రస్తావిస్తున్నానంటే, దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన రక్షణ, దేవుడిచ్చిన పరిశుద్ధాత్మ, దేవుడిచ్చిన అభిషేకం అయ్యగారులోనే ఉంది, మాలో లేదన్న భావనలో బ్రతికేస్తున్నారు విశ్వాసులు. నాలో ఏ ఆత్మ ఉందో అదే ఆత్మ మీలో కూడా, మీలో సైతం వసిస్తున్నాడు ఆయన. మీరు నీతిమంతులు, మీరు ప్రార్థనాపరులు. ఈరోజు ఎట్లా అయిపోయిందంటే, క్రైస్తవ సమాజం ప్రభువుని ఆరాధించడం మానేసి మనుషుల్ని ఆరాధించడం ప్రారంభించారు. మరి నేను కొన్ని ప్రాంతాలకు వెళ్ళా దేవుని బిడ్డలారా, వెళ్తే అక్కడ ఏమీ ఉండదు. అక్కడ ఎటువంటి ఒక మంచి పరిచర్య కానీ ఏమీ ఉండదు. కానీ వాళ్ళు ఎంతో సంతోషంగా జీవిస్తూ ఉంటారు. కర్ణాటకలో చూసా దేవుని బిడ్డలారా పరిచర్యని, నక్సలైట్ల ఏరియాలో చూసా పరిచర్యని. ఇక్కడ మనకులాగా ఇన్ని ప్రార్థనలు కూడా ఉండవు. మాటి మాటికి ప్రార్థనలు కూడా ఉండవు. వారందరూ ఏదో ఒక రాత్రి పగలంతా పనికి వెళ్ళొచ్చి రాత్రి ప్రార్థనలో కూడుకుంటారు, అందరూ ప్రార్థన చేసుకుంటారు. ఆ చీకట్లోనే ఆ దారిలో పడి వెళ్ళిపోతూ ఉంటారు. నేను నిన్న ఉషాతో మాట్లాడా. పాప ఎట్లా ఉన్నావు నాన్న అంటే, బాగున్నామయ్యా. ప్రార్థన చేసుకుంటున్నారా నాన్న అంటే, రోజు 2 పూటలు ప్రార్థన చేసుకుంటామయ్యా. మమ్మీ డాడీ ఎలా ఉన్నారంటే, అక్కడ ఇంట్లో ప్రేయర్ చేసుకుంటారయ్యా. హ్యాపీ. కాబట్టి ఎలాంటి దినాల్లో మనం బ్రతుకుతున్నామంటే, మనం దేవుని శక్తిని ఎందుకు అనుభవించలేకపోతున్నాం అనేది తెలుసుకోలేకపోతున్నాం. మంచి దినములు చూడగోరువాడు చెడ్డదానిని పలకకుండా. చెడ్డదాన్ని అంటే, చెడ్డదాన్ని పలకకుండా అంటే, ఎక్కడి సంగతులు అక్కడ, అక్కడి సంగతులు ఎక్కడ.
నిన్ను నమ్మి 4 మాటలు చెప్పినప్పుడు వాటిని సమయం వచ్చినప్పుడు మోసుకొని దేవుని బిడ్డలారా వేరే వాళ్ళకి చెప్పటం అది చెడ్డగుణం. ప్రాణం పోయినా కానీ ఎదుటోళ్ళ గురించి మనం ఏం చేయకూడదు, చెడు విషయాలు చెప్పకూడదు. ప్రతి మనిషిలో కూడా మంచి గుణాలు ఉంటాయి. పరిస్థితులు బాగోక దేవుని బిడ్డలారా బలహీనమైన జీవితాలు జీవించే వాళ్ళలో కూడా ఎన్నో మంచి గుణాలు ఉంటాయి దేవుని బిడ్డలారా. వారిలో ఒక సాక్షి ఎవరయ్యా అంటే సమరయ స్త్రీ. నా ప్రభు, నేను ఆరాధించి నన్ను రక్షించిన నా ప్రభు, నేను మెస్సయ్యని అని మొట్టమొదటిగా చెప్పింది పాపములో పడి నశించిపోతున్న సమరయ స్త్రీకే. అయ్యా మెస్సయ్య వస్తాడని చెప్తున్నారు కదా అంటే ఆమె అన్నాడు కదా, నేనే ఆ మెస్సయ్యని. శిష్యులకి చెప్పలా, అపోస్తలులకి చెప్పలా, ఒక సమరయ స్త్రీతో అన్నాడు కదా, మీరు నిరీక్షిస్తున్న మెస్సయ్యని. ఎంత ప్రేమించాడు ఆమె ప్రభు. చెడ్డదాన్ని మనం ఏం చేయకూడదండి, పలకకుండా మనం దేవుని బిడ్డలారు ఈ సంవత్సరం ఇవన్నీ కూడా మన జీవితంలో మనం అన్వయించుకోవాలి. మన ఆత్మీయ జీవితంలో తన నాలుకని కపటపు మాటలు, అబద్ధపు మాటలు, మాయ మాటలు చెప్పకుండా తన పెదవులను కాల్చుకోవాలి. కీడు నుండి తొలగి మేలు చేయాలి. సమాధానాన్ని వెదికి వెంటాడాలి. ప్రభు కన్నులు నీతిమంతుల మీద, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నాయి. ఎవరు నీతిమంతులు? శుక్రవారం చెప్పా, ఇంకా అటు చూడకూడదు. యోబు నీతిమంతుడు. యోబు ఎందుకు నీతిమంతుడు? ఆయన చెడుతనమును విసర్జించిన వాడు. చప్పట్లు కొట్టండి యోబు గారికి. చెడుతనమును విసర్జించిన వాడు. యోసేపు చెడుతనమును అసహించుకున్నాడు. తన అన్నల యొక్క చెడుతనమును గూర్చి, ఆ చెడ్డ సమాచారం గూర్చి తన తండ్రికి వచ్చి నమ్మకంగా చెప్పేవాడు, అయ్యా ఇదిగో వీళ్ళు ఎట్లా జీవిస్తున్నారయ్యా, నీ గురించి ఎట్లా మాట్లాడుకుంటున్నారయ్యా, వీరిలా ప్రవర్తిస్తున్నారయ్యా, ఒకరిని ఒకరు మోసం చేసుకుంటున్నారయ్యా అని చెప్పి అన్నల యొక్క చెడ్డతనాన్ని తండ్రి దగ్గరికి వచ్చి చెప్పేవాడు యోసేపు. అంటే చెడుతనమును ఏం చేసేవాడు యోసేపు? సహించుకున్నాడు. వారి నీతిమంతులు. వారి జీవితాల్లో దేవుడు మంచి దినాల్ని అనుగ్రహిస్తాడంట. ఇక చివరిగా దేవుని బిడ్డలారా 2024 సంవత్సరంలో మన జీవితంలో ఒక మంచి విలువైన జీవితాన్ని మనం జీవించాలంటే మన పరిస్థితులు ఎలా ఉండాలి? అందరూ మనకి విలువ ఇవ్వాలి, అందరూ మనల్ని గౌరవించాలి, అందరూ మనల్ని ప్రేమించాలి, అందరూ మనల్ని మెచ్చుకోవాలి. కుటుంబాల మధ్య మనకు ఘనత ఉండాలంటే మనం ఏం చేయాలి? మనం ఎలా ఉండాలి దేవుని బిడ్డలారా? ఎలా ఉండాలంటే ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 13 నుంచి 17 వచ్చిన భాగాలు మనం చూస్తే, ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 13 నుండి 17 వచ్చిన భాగముల్లో, నేను తలంచితిని, ఇది నా దృష్టికి గొప్పదిగా కనపడింది. ఏమనగా, ఒక చిన్న పట్టణం ఉంది, దాని యందు ఆ చిన్న పట్టణంలో కొద్దిమంది కాపురం ఉన్నారు. ఆ చిన్న పట్టణం మీదకి గొప్ప రాజు దండెత్తొచ్చాడు, ముట్టడి వేశాడు. అందులో జ్ఞానము గల ఒక బేదవాడుండి తన జ్ఞానము చేత ఆ చిన్న పట్టణాన్ని కాపాడటానికి ఆ గొప్ప రాజు చేతుల్లో నుండి జ్ఞానము కలిగిన బేదవాడు. చెప్పండి,
చెప్పండి ఎవరంట? జ్ఞానము కలిగిన పేదవాడు. జ్ఞానము కలిగిన పేదవాడు గొప్ప రాజు చేతుల్లో నుండి ఆ చిన్న పట్టణాన్ని విడిపించి రక్షిస్తే ఆయనను ఎవరు ఆ పేదవాణిని జ్ఞాపకం చేసుకోలేదంట. హల్లెలూయా! అంత గొప్ప రాజు చేతుల్లో నుండి ఆ పట్టణాన్ని రక్షిస్తే ఆ పేదవాడు, ఆ ఊర్లో ఎవ్వరూ కూడా ఆ పేదవాడిని ఏం చేయలేదంట. ఎందుకని? పరిస్థితి ఏంటి? పేదవాడు, పేద స్థితి, హృదయ శుద్ధి ఉంది, ప్రేమ ఉంది, జ్ఞానం ఉంది, తెలివితేటలు ఉన్నాయి, నమ్మకత్వం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఆయన దగ్గర ఏమి లేదు. ఆర్థిక పరిస్థితి బాగోలా, తన ఇంటి పరిస్థితి బాగోలా, తన కుటుంబ పరిస్థితి బాగోలా. బాగా చదువుకున్నాడు కానీ ఇంట్లో ఏ మార్పులు చేర్పులు చేసుకోలేకపోయాడు. జ్ఞానము కలిగి ఉన్నాడు కానీ ఒక బండి కొనుక్కోలేకపోయాడు. జ్ఞానము కలిగి ఉన్నాడు కానీ భార్య కొంత బంగారం చేయించలేకపోయాడు. జ్ఞానము కలిగి ఉన్నాడు కానీ వయసు వచ్చిన బిడ్డలకి కావలసిన అవసరతలు తీర్చలేకపోయాడు. జ్ఞానము కలిగి ఉన్నాడు కానీ ఇదిగో ఇరుగు పొరుగు వారి మధ్య నా కుటుంబం తక్కువగా ఉండకూడదని ఆలోచించిన వాడు కాకుండా పోయాడు. కానీ ఏముందంటే అతనికి జ్ఞానం ఒక్కటి ఉంటే చాలదు సుమి. జ్ఞానము తక్కువ ఉంటే నువ్వు పేదరికము నీలో ఉంటే నువ్వు తృణీకరింపబడతావు. నువ్వు మంచి ప్రార్థనా పరురాలు అయినా, నువ్వు మంచి భక్తి పరుడు అయినా, నువ్వు మంచి భక్తి కలిగిన ఇదిగో ఆ భావాలు కలిగి ఉన్నా నీలో పేదరికం ఉంటే నువ్వేమవుతావు? తృణీకరింపబడతావు. పేదరికం ఎట్లా పోద్ది? పేదరికం పోవాలంటే ఏం చేయాలి దేవుని బిడ్డలారా? లాటరీ టికెట్లో కట్టగొనాలా? ఏనా? లాటరీ టికెట్లో కట్టగొని ఒక్క దెబ్బకు రాజు అయిపోవాలా? అలా ఎప్పటికీ జరగదు దేవుని బిడ్డలారా. అలా ఎప్పటికీ ఎన్నటికీ జరగదు. పేదరికం పోవాలంటే క్రమముగా వస్తూ ఉన్న దాన్ని మనం ఏం చేయాలి? జాగ్రత్త చేసుకోవాలి. ఎట్లా? చీమలకు వలె. వానాకాలం వస్తుంది, ఆహారము దొరకదు, మనం కొట్టుకుపోతాం. వేసవి కాలములో రైతులు పంటను కోసుకొని నురిపిడి జరుగుతూ ఉంటుంది, ఆహారం మనకు దొరికిద్దని. న్యాయాధిపతి లేకపోయినా, గొప్పవాళ్ళు లేకపోయినా దేవుని బిడ్డలారా చీమలు ఏం చేస్తున్నాయి అంట? కాలానికి తగ్గట్టుగా ఆహారమును. కాబట్టి 2024లో నీ స్థితి ఎట్లా ఉండాలా? బాగుండాలి. నీ ఆర్థిక పరిస్థితి మెరుగవ్వాలా, నీ ఆర్థిక పరిస్థితి బాగోవాలా, నీ ఆర్థికంగా నువ్వు పుష్టిగా ఉండాలా. దేవుని బిడ్డలారా ఇదిగో మన కుటుంబానికి ఏది అవసరమో దాని విషయమై మనం బాధపడకుండా, కుటుంబంలో సమస్యలు తెచ్చుకోకుండా మనం మంచి సామర్థ్యత ఆర్థికంగా మనం కలిగి ఉండాలి దేవుని బిడ్డలారా. అప్పుడే మన కుటుంబాలు నెమ్మదిగా ఉండగలుగుతాయి. వచ్చినట్లుగా తిని మన ఇష్టానుసారంగా పాడు చేసుకుంటూ ఉంటే నీ కుటుంబం ఎప్పుడంతే ఉంటుంది. నిన్ను ఎవరూ కూడా ఎప్పటికీ లక్ష్య పెట్టరు. కాబట్టి దేవుని బిడ్డలారా 2024లో చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనైనా సరే శక్తి లోపము లేకుండా, శక్తి వంచన లేకుండా శ్రద్ధగా నువ్వు పనిచేసినట్లయితే నువ్వు మంచి ఫలాన్ని పొందుకుంటావు. దాని ద్వారా నీ కుటుంబం ఎంతో సంతోషంగా జీవిస్తుంది. ప్రార్థన చేసుకుందాం ఒక మాట. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నావు నాయనా. జీవము కలిగిన దేవా మీకు స్తుతులు. చెప్పబడిన ప్రతి మాటను కూడా నీ బిడ్డల జీవితాల్లో ఫలింపు చేయండి. నూతన సంవత్సరపు ఆశీర్వాదాలు సమృద్ధిగా దయచేయండి. ప్రేమ కలిగిన తండ్రి, చెడ్డ మాటలు మాట్లాడకుండా నోటిని కాచుకునే కృప దయచేయండి.
కష్టించి పని చేసుకునే నాయన ఆ మనస్సు దయచేయండి ప్రభువా. రాజుల కొరకు ప్రార్థన చేసే ఆ దైవికమైన నడిపింపు మాకందరికి దయచేయండి. ఈ 3 విషయాల్లో మా పరిచర్యను దీవించమని మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.